విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? అంతక్షేమండి. సార్, రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే అమెరికాలో ఉంటున్న మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని అమెరికా నుంచి పంపించేస్తారు 21 years నిండా మారని అని. అసలు ఎందుకు పంపించేస్తారు? రీజన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళకి పిల్లలు ఎవరు కూడా అక్కడ ఉన్నప్పుడు అంటే ఇండియాలో పుట్టిన పిల్లలు అన్నట్టు వాళ్ళు చెప్పే 2,50,000 మంది ఎవరంటే ఇండియాలో పుట్టిన పిల్లలండి. అక్కడ అమెరికాలో పుడితే వాళ్ళకి ఆల్రెడీ అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండదు. వాళ్ళని ఎవరిని పంపించలేరు. ఎవరు కూడా ఎవరికి అథారిటీ కూడా లేదు. అయితే ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి స్టూడెంట్ వీసా మీద కానీ H1B వీసా కానీ L1 వీసా మీద కానీ కొందరు పోతారండి. ఎస్పెషల్లీ H1 L1 వీసా మీద పోయినప్పుడు వాళ్ళకు పిల్లలు ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉంటారు కదండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఇన్ఫోసిస్లో జాబ్ చేసి ఇన్ఫోసిస్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది అనుకోండి, ఏ కంపెనీ ట్రాన్స్ఫర్, పిల్లలు ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అక్కడ తీసుకుపోతారు కదా, వాళ్ళకి డిపెండెంట్ వీసా ఇస్తారు. అంటే H1 కనుక డాడీ పోయింది అనుకోండి, వాళ్ళ పిల్లలకు H4 వీసా ఇస్తారు. అలానే L1 వీసా పోయిన వాళ్ళకి L2 వీసాలు ఇస్తారు అన్నట్టు. అయితే అక్కడ ఇదివరకు మన గ్రీన్ కార్డులు తొందర వచ్చేది కాబట్టి ఈ పిల్లలకు కూడా పేరెంట్స్తో సహా గ్రీన్ కార్డులు వచ్చేది. ఇప్పుడు ఏమవుతాయి, పోతూ ఆ బాటిల్ నెక్ అన్నది బాగా పెద్దగా అయిపోయింది అన్నట్టు, లైన్ పెద్దగా అయిపోయింది గ్రీన్ కార్డులకు. సో ఇక్కడ పోయిన వాళ్ళకు గ్రీన్ కార్డు వస్తలేదు. కానీ వాళ్ళు H1కి ఎక్స్టెండ్ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చారు. నార్మల్గా H1 6 ఏళ్ళే ఉంటుంది. 6 ఏళ్ళ తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. H1 ఎక్స్టెండ్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. అయితే H1 ఎక్స్టెండ్ చేసినట్టు H4 కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇబ్బంది ఏంటంటే ఎప్పుడైతే పిల్లలు 21 yearsకి వస్తారో వాళ్ళ డిపెండెంట్ వీసా వాళ్ళని ఎక్స్టెండ్ చేయలేరు. అంటే వాళ్ళు ఇండిపెండెంట్ ప్రైవేట్ అయిపోతారు కాబట్టి, అంటే మేము ఇంగ్లీష్లో ఎమాన్సిపేషన్ అంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వీసాల నుంచి విముక్తి అయిపోతారు. విముక్తి అయిపోయినప్పుడు వాళ్ళు H4 వీసా మీద పోరాదు. దానికోసం ఏమైందంటే అక్కడ వాళ్ళు ఏదైనా వేరే వాళ్ళ వీసా వాళ్ళు చూసుకోవాలి, లేదా అంటే అమెరికా ప్రభుత్వం వాళ్ళు ఎల్లగొట్టేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు దాదాపుగా గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంటే 18 లక్షల మంది ఉన్నారండి గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేసేవాళ్ళు. అందులో ఇండియాలో పుట్టిన పిల్లలు వాళ్ళతోటి వెళ్ళిన H4 డిపెండెంట్ వీసా కానీ వేరే డిపెండెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు 2,50,000 మంది అనుకున్నారు. ఇప్పుడు ఆ నెంబరు ప్రతి ఏడాది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ పెరుగుతానా కొద్దీ ఆ నెంబర్ అనేది 2,50,000 నుంచి ఇంకా పెరుగుతుందండి. సో అందులో వాళ్ళని అక్కడ ఏమైనా వీసానా చూసుకోవాలి, లేదంటే వాళ్ళు వెళ్ళి రావాల్సి వస్తుంది ఇక్కడికి. అవును, వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలి అన్న కూడా వాళ్ళకి కష్టమే కదా. ఇంకోటి మీరు మళ్ళీ అంటున్నారు కదా, అందులో కొద్దిగా మీరు కరెక్ట్ చేయదలుచుకోండి మిమ్మల్ని. చాలా మంది ఈ 2,50,000 మంది పిల్లలు చాలా చిన్నప్పుడే వచ్చిండ్రు యుఎస్కు. అంటే వాళ్ళు 2 సంవత్సరాలను 5 సంవత్సరాలను 6 సంవత్సరాలను 7 సంవత్సరాలు అప్పటికే వాళ్ళు ఇండియా నుంచి ఆల్రెడీ యుఎస్కి మూవ్ అయిపోయినారు. వాళ్ళకి ఇండియా గురించి ఏమి తెలియదు. మన ఇప్పుడు మామూలుగా ఇక్కడ మన స్టూడెంట్ వీసా ఏమంటారు, వాళ్ళు ఇక్కడ నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అక్కడ పోతారు. వాళ్ళు వెనకకు రావాలంటే ఉంది, వాళ్ళు హోమ్ కంట్రీ వెనకకు వచ్చేస్తారు. మీరు మళ్ళీ వెనకకు రావడం అంటే ఈ పిల్లలు ఎవరైతే ఈ 2,50,000 మంది నుంచి మనం మాట్లాడుతున్నామో వాళ్ళకి ఇండియా గురించి ఎక్కువ తెలియదు. సరే తల్లిదండ్రి కంట్రీ అని తప్పితే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఇక్కడ ఉండడం కానీ ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో యుఎస్ పోయి మాస్టర్ స్టడీ చేసి వెనకకు రావడం అన్నది ఈజీనే. కానీ ఈ పిల్లలు 3-4 ఏళ్ళప్పుడు యుఎస్ పోయినరు, వాళ్ళకు ఇండియా గురించి ఏం తెలియదు, మొత్తం యుఎస్ అనుకొని అక్కడి నుంచి రావడం చాలా ఇబ్బంది. వాళ్ళకి అంత ఈజీ కాదు, మళ్ళీ రావడం మళ్ళీ పోవడం అంత ఈజీ కాదు వాళ్ళకు. సో ఈ ప్రాబ్లం మన ఇండియన్స్కి మాత్రమే ఉందా, లేకపోతే వేరే కంట్రీస్ కూడా ఉందా? అన్ఫార్చునేట్లీ ఓన్లీ ఈ ప్రాబ్లం ఇండియన్స్కే ఉందండి, వేరే వాళ్ళు ఎవరికి లేదు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ మనం అంతకుముందు క్యారియర్ గైడ్లో కవర్ చేసినాం కదా మన ఈఆ టీవీలో. ఏం చెప్పినామంటే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ అన్నది ఇండియన్స్కే పెద్దది, మిగతా వాళ్ళకు వెయిటింగ్ లిస్ట్ దాదాపుగా లేదు. పాకిస్తాన్ వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ ఆల్మోస్ట్ 0 బంగ్లాదేశ్లో అన్ని దేశస్తులకు నిల్లు. ఓన్లీ ఇండియన్స్కి వచ్చే మటుకు వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దది. ఎందుకంటే ఆ లాలో ఒక ప్రొవిజన్ ఏం పెట్టిందంటే 1,40,000 గ్రీన్ కార్డులు ఫిల్ అయిపోతాయి అనుకోండి, ఏ దేశం కూడా 7% కన్నా ఎక్కువ తీసుకోరాదు అని రూల్ పెట్టినట్టు. దాంతో ఏమైందంటే మన ఇండియన్స్ వాళ్ళు H1 మీద పోయేటోళ్ళు 60% ఎవరు
ఇండియన్స్. L1 మీద చాలా మంది బయట వాళ్ళు ఎవరు ఇండియన్స్. Indians. వీళ్ళందరూ గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు దాన్ని బాటిల్ నెక్ అంటే H1 L1 అయితే వస్తుంది కానీ గ్రీన్ కార్డ్ వచ్చే మటుకు రావట్లేదు. అయిపోయేమటుకు ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం దాదాపుగా ఇప్పుడు 18 లక్షల మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు. ఆ వెయిటింగ్ లిస్ట్లో 18 లక్షల మందిలో దాదాపుగా 17 లక్షల కన్నా ఎక్కువ మన ఇండియన్సే ఉన్నారండి. అందుకోసం ఈ 2,50,000 మందిలో కూడా దాదాపు 2,20,000 మంది కన్నా ఎక్కువ మంది మన పిల్లలే, ఇండియన్ పిల్లలే. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వెనక్కి రావాల్సి ఉంటుంది. మిగతా దేశస్తులు అంతా లేదు, ఎందుకంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకి. మరి వేరే ఆప్షన్ ఏం లేదా? వేరే మళ్ళీ ఇండియాకి రాకుండా అక్కడే ఉండి చేసుకునేలాగా ఏదైనా ఆప్షన్ ఉందా? అంటే వాళ్ళు F1కు మూవ్ కావచ్చు అండి, స్టూడెంట్ వీసా మీదకి మూవ్ కావచ్చు. తర్వాత వర్క్ వీసా మీద కూడా మూవ్ కావచ్చు H1 మీదకి. స్టూడెంట్ వీసా మీదకి మూవ్ అవ్వాలంటే చాలా ఎక్స్పెండిచర్ అక్కడ, ఎందుకంటే బ్యాచిలర్స్కు స్టూడెంట్ చేయాలంటే చాలా ఎక్స్పెండిచరు. తర్వాత H1B అన్నది లాటరీ సిస్టమ్ అయింది. ఇంతకుముందు ఎట్లుండే 2007 కన్నా మొదలుండే అప్లై చేసిన వాళ్ళకల్లా H1 ఇచ్చేది. ఆ తర్వాత 2007 నుంచి ఏమైందంటే లాటరీ వేయడం మొదలుపెట్టినట్టు, ఎందుకంటే 65,000 H1B వీసాసు, అప్లికెంట్స్ ఎక్కువ అయిపోయినారు, దాంతో లాటరీ మొదలైంది. సో అందులో కూడా దొరికేది కష్టం. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండే ఎక్స్పెన్సివ్ అంటే స్టూడెంట్ వీసా మీద అందరూ మెయింటైన్ చేయడం చాలా కష్టం. గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, H1B రాకపోతే కష్టం, రాదు. అన్ని జాబ్లకు H1B రాదు, కొన్ని జాబ్లకి H1B వస్తుంది, కొన్ని జాబ్లకు ఎలిజిబిలిటీ లేదు H1B. వాళ్ళందరూ ఏం చేయాల్సి వస్తుంది, వాళ్ళు కూడా వెనుకకు రావాల్సి వస్తుంది. సో వాళ్ళు అక్కడ ఉండదలుచుకుంటే కూడా చాలా ఇబ్బంది ఈ పిల్లలకి. ఇక్కడికి వెనుకకు వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ లైఫ్ అడ్జస్ట్ కావడం చాలా ఇబ్బంది. సో ఇవన్నీ ఏమంటారంటే కొన్ని ఈ పిల్లల్ని సాక్రిఫైస్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడి నుంచి చిన్నప్పుడు తీసుకుపోయి అక్కడ పెట్టి అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అన్నట్టు మధ్యలో మిగిలిపోయిన వాళ్ళు. సో వాళ్ళకి చాలా ఈ 2,50,000 మంది చాలా ఇబ్బంది. సార్ మరి ఒబామా గవర్నమెంట్ వర్క్ పర్మిట్ ఇచ్చింది కదా 10 lakhs మెంబర్స్కి అప్పట్లో. అవును, మరి వీళ్ళకి ఎందుకు రాలేదు అది? ఒబామా గవర్నమెంట్ 10 లక్షల మందికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. ఎవరికి? ఏ పిల్లలైతే యంగ్ ఏజ్లో యుఎస్కి వచ్చిండ్రో, ఓకే, యంగ్ ఏజ్లో యుఎస్కి వచ్చిన వాళ్ళకు పేరెంట్స్ నుంచి సపరేట్ అయిన వాళ్ళకంటే వాళ్ళకు వేరే వాళ్ళకు 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ ఇచ్చింది అప్పటి గవర్నమెంట్. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉన్నారు అన్నట్టు వాటిని. కాకపోతే మన ఇండియన్స్కి వెళ్ళే అదేంటి సార్ అలా? అంటే వీళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. అయితే వాళ్ళు అందులో ఏం ప్రొవిజన్ పెట్టిండ్రంటే, ఎప్పుడైతే ఈ పిల్లలు కనుక లీగల్ స్టేటస్లో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ తల్లిదండ్రి కనుక లా ప్రకారం మొత్తం మెయింటైన్ చేసి H1B H4 మెయింటైన్ చేసి ట్యాక్సులు కట్టి అన్ని లాసు పాటిస్తే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇవ్వలేదు. ఎవరైతే తల్లిదండ్రులు వయలేట్ చేసి గోడ దూకొచ్చిన వాళ్ళు, అంటే లీగల్గా పేపర్ వర్క్ తీసుకొచ్చిన వాళ్ళు, గోడ దూకొచ్చిన వాళ్ళు, లేదా వాళ్ళు వీసా మీద వచ్చి వయలేట్ చేసిన వాళ్ళ పిల్లలకు మాత్రమే హోమ్ అడ్మినిస్ట్రేషన్ ఆ 10 లక్షల పిల్లలకు ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ ఇచ్చింది. ఎవరైతే లీగల్గా మెయింటైన్ చేసినారో ఆ పిల్లలకు ఇవ్వలేదు. అయితే ఈ 10 లక్షల మందిని మేము డ్రీమర్స్ అంటామండి. డ్రీమర్స్ అంటే వాళ్ళు అమెరికన్ లైఫ్ను డ్రీమ్ చేసినారు కాబట్టి వాళ్ళను డ్రీమర్స్ అంటే వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అడ్మినిస్ట్రేషను, ఈ పిల్లలు ఇల్లీగల్ అయింది వాళ్ళ తప్పు కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పు వీళ్ళని ఎందుకు అనుభవించాలి అని చెప్పి ఆ ఇల్లీగల్ మెయింటైన్ చేసిన ఆ పిల్లలు ఎవరైతే 16 years అప్పుడు ఇల్లీగల్గా ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. ఎవరికైతే తల్లిదండ్రులు లీగల్గా పేపర్ వర్క్ చేసి లాయర్ తోటి H1 మీద L1 మీద తీసుకొచ్చిన పిల్లలు వాళ్లకు మాత్రం ఇవ్వలేదు. ఆ ప్రొవిజన్లో ఆ 10 లక్షల మందిలో వాళ్ళకి ఇవ్వలేదు. అది కరెక్ట్ కాదు కదా సార్? కరెక్ట్ కాదండి, చాలా ఉంటాయి లాలో కానీ కరెక్ట్ కాదని చాలా ఉంటాయి, కానీ అది కరెక్ట్ కాదు, ఒప్పుకోను అస్సలే. అది తప్పు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇచ్చిండు, అప్పుడు తప్పే అది. ఒబామా అడ్మినిస్ట్రేషన్ అందరికీ ఉండాల్సింది. మన పిల్లల్ని ఏమంటాం అక్కడ అంటే, ఎవరైతే తల్లిదండ్రులు లీగల్ స్టేటస్ మెయింటైన్ చేసినారో, లీగల్గా అంటే గోడ దూకి లేదా సొరంగం దూవి వచ్చిన వాళ్ళు కాదు మన వాళ్ళు, ఓకే, వీసా తీసుకొని పోయి లీగల్ స్టేటస్ మెయింటైన్ చేసి ట్యాక్సులు పే చేసి ఎవ్రీ టైమ్ H1B H4 ఎక్స్టెండ్ చేసిన వాళ్ళను ఆ పిల్లలు మేమేమంటామంటే లీగల్ డ్రీమర్స్. అంటే లీగల్గా యునైటెడ్ స్టేట్స్లో ఉన్న
చిన్న పిల్లలు అంటే పిల్లలని మేము వీళ్ళని లీగల్ డ్రీమర్స్ మాత్రం ఇయ్యలేదు. డాకా కిడ్స్ అంటే ఎవరైతే ఇల్లీగల్గా 16 years అప్పుడు ఇల్లీగల్గా యునైటెడ్ స్టేట్స్ ఉన్నారో వాటిని డాకా కిడ్స్ వాళ్ళకి ఇచ్చిండ్రు, మనకి ఇయ్యలేదు. మీరు చెప్పింది కరెక్టేదండి. అన్యాయం అట్లా చేసి ఉండకూడదు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఇద్దరికీ ఒకటే ట్రీట్మెంట్ ఇచ్చి ఉండాల్సింది. ఎవరైతే లీగల్గా ఉన్నారో ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో కనీసం ఇద్దరికి ఒక ట్రీట్మెంట్ అని ఇవ్వాలి. ఇప్పుడు ప్రాక్టికల్ ఏం చేసిందంటే ఎవరి తల్లిదండ్రులు అయితే లా కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా వచ్చిండ్రో వాళ్ళ పిల్లలకు పనిష్మెంట్ ఇచ్చిండ్రు, తర్వాత ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చిండ్రు. ఈ లా మీద మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వడం ఏమి ఉండదండి. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేదండి. ఎందుకంటే ఒకవేళ కనుక పార్లమెంట్లో ఏదైనా బిల్లు పాస్ అయితే దానికి ప్రొసీడ్ కావచ్చు, కానీ ఇది పార్లమెంట్ పరిధిలో వచ్చేది, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోటి వచ్చినది కాబట్టి దీన్ని ఓన్లీ పార్లమెంటే చేయొచ్చు అన్నట్టు. లేదా ఇప్పుడున్న కరెంట్ ప్రెసిడెంట్ బైడెన్ ప్రెసిడెంట్ కూడా మనకి ఇవ్వచ్చు దానికి. అంటే దీనికి కొంత ఆర్గ్యుమెంట్ ఏం చేసినంటే ఏ పిల్లలకైతే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చిండ్రో వాళ్ళ క్యాన్సిల్ చేయమని కోర్టుకు పోయినరు. ఏది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రై చేసింది, కానీ అది కోర్టు రిజెక్ట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన రీజన్స్ తోటి కోర్టు రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే వాళ్ళకు వద్దని మనం అడగం కదా, మనం ఏం అడుగుతున్నాం, మా పిల్లలకి ఏమని మనం అడుగుతున్నాం. దానికి ఇవ్వాలంటే అందులో ప్రొవిజన్లో ఇంక్లూడ్ చేయలేదు. కొత్త ప్రెసిడెంట్ కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ కానీ వచ్చే ప్రెసిడెంట్ కానీ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే మంచిగుంటుంది, లేకపోతే ఇబ్బంది అయింది. ఓకే, మరి కమలా హారిస్ గారు ఒక్కవేళ వస్తే ఆమెకి లెటర్ రాయడము లాంటివి ఏమైనా చేసే అవకాశం ఉందా? లెటర్ రాయొచ్చండి, కానీ ఇస్తుందా ఇవ్వదా అన్నది మనకు తెలియదు. కమలా హ్యారిస్ కూడా ఎక్కువ ఇటువంటి ప్రొవిజన్స్ మీదనే ఫేవరబుల్. ఏది ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫేవర్ ఉందండి, లీగల్ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఫేవర్ ఉన్నట్టుగా ఎక్కువ తెలియలేదు మనకు. అయితే కమలా హ్యారిస్ మాత్రం పర్ కంట్రీ లిమిట్ ఒకటి తీసేయమని ప్రొవిజన్ పెట్టింది. పర్ కంట్రీ లిమిట్ తీసేయని ప్రొవిజన్ పెట్టినప్పుడు ఓటేసింది ఆమె, సపోర్ట్ చేసింది. సో అటువంటి ఏమన్నా చేస్తే కనీసం ఈ 2 లక్షల మందిని మనం సేవ్ చేయకపోయినా ఇంకా ముందు వేరే పిల్లలు ఇటువంటి ప్లేస్కి రాకుండా సేవ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడున్న లా ప్రకారం ఏదైతే పర్ కంట్రీ లిమిట్ తీసేద్దామన్న ప్రొవిజన్ ఉందో అందులో ఈ 21 years అబోవ్లకు కొంత ప్రొవిజన్ ఇచ్చిండ్రు, సేఫ్ ప్రొవిజన్ ఇచ్చిండ్రు అన్నట్టు కొంతమందికి. సో ఆ బిల్లు పాస్ అయినా ఆ బిల్లు ఈ లేమ్ డెక్ సెషన్ అంటాం మేము. అంటే ఈ పార్లమెంట్ పోయి నెక్స్ట్ పార్లమెంట్ వచ్చేటానికి టైం ఉంటుంది అన్నట్టు. మాకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడైతాయి, నవంబర్లో అవుతాయి. కొత్త పార్లమెంట్ ఎప్పుడు వస్తుంది, మాకు జనవరిలో వస్తుంది అన్నట్టు. ఈ నవంబర్ నుంచి జనవరి దాకా పాత పార్లమెంట్ ఉంటుంది. ఆ పాత పార్లమెంట్ కొద్దిగా డేరింగ్ ప్రొవిజన్స్ పెట్టి బిల్ పాస్ చేసే ప్రొవిజన్ ఉంది అన్నట్టు. సో చూడాలి మరి ఏమన్నా మనకి ఈ నవంబర్ నుంచి జనవరి దాకా ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ 2.5 lakhs మంది, వాళ్ళు ఇండియాకి వచ్చి ఎలా చర్యలు తీసుకుంటే బెటర్? అంటే ఇండియాకి వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ నేను వాళ్ళ బాధలు ఏందో నేను చెప్తేనండి. వీళ్ళకు ఈ పిల్లలకి అర్థం కాదు. వాళ్ళకి చాలా మందికి ఏంటంటే వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నది ఏది వాళ్ళ మాతృదేశం ఏదన్నది వాళ్ళకి అర్థం కాదన్నట్టు. కొందరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, అరే నాయన నువ్వు ఇక్కడ పుట్టలేదురా నాయన, అమ్మాయి నువ్వు ఇక్కడ పుట్టలేదు, నీకు ఈ ప్రొవిజన్స్ లేవంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు క్వశ్చన్స్ నన్ను ఏమని అడుగుతారంటే, మరి మా పక్కింటి అమ్మాయి పాకిస్తాన్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు 4 ఏళ్ల కింద వచ్చిండ్రు, వాళ్ళ గ్రీన్ కార్డు వచ్చిందంటే మరి మీ తల్లిదండ్రులు ఇండియాలో పుట్టిండ్రు కదా, వాళ్ళకి మీకు డిఫరెన్సు, వాళ్ళకు గ్రీన్ కార్డు వచ్చింది, మీ తల్లిదండ్రులు గ్రీన్ కార్డు రాదు, నీకు కూడా గ్రీన్ కార్డు రాదు, నీ ప్రొవిజన్ నువ్వు చూసుకోవాలని చెప్తాం. వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతారంటే, మరి అదేంది ఆ మెక్సికన్ అమ్మాయి ఉంది కదా మా ఫ్రెండు, ఆమె మంచి ఫ్రెండు, ఆ జెసికా అని ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం గోడ దూకే వచ్చిండ్రు, మరి ఆ జెసికాకేమో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చిండ్రు, వర్క్ పర్మిట్ ఇచ్చిండ్రు ఆమెకు, మరి నాకెందుకు ఇస్తారంటే, మరి మీ తల్లిదండ్రులు గోడ దూకు రాలేదు, గోడ దూకు వచ్చి ఉండేది, గోడ దూకు రాలేదు, వాళ్ళు మీ తల్లిదండ్రులు మంచి ట్యాక్స్ పే చేసి ఇవన్నీ చేస్తాను కాబట్టి మీ తల్లిదండ్రులు అన్ని లీగల్ ఫాలో చేస్తున్నారు కాబట్టి మీకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ రాదని పిల్లలకి చెప్పాల్సి వస్తుందండి. అయితే ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్తారో పిల్లలకు వాళ్ళకి అర్థం కాదు. పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నప్పుడు నా దగ్గర పట్టుకొస్తారు, లాయర్ నువ్వు చెప్పరా నాయన, మరి మా పిల్లలకి అర్థం కాదన్నట్టు వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. నన్ను భలే బాధ అనిపిస్తుంది వాళ్ళు అడిగినప్పుడు, అరే మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారు నాకెందుకు ఇస్తలేరు అని అంటాడు. కొన్నిసార్లు ఏమైందంటే అక్కకు గ్రీన్ కార్డు రాదు, తమ్ముని గ్రీన్ కార్డు వస్తుంది. అది ఎట్లా అంటే ఆ గ్రీన్ కార్డు వచ్చే టైంకు తమ్ముడు కనుక 21 years కన్నా తక్కువ ఉన్నాడు అనుకోండి, తమ్మునికి వస్తుంది.
అక్క గ్రీన్ కార్డ్, అక్కకి ఎందుకు గ్రీన్ కార్డ్ రాదంటే అక్క 21 years క్రాస్ అయింది కాబట్టి అక్క గ్రీన్ కార్డ్ రాదు. సో వీడేమో మంచిగా గ్రీన్ కార్డ్ వచ్చి వెళ్ళిపోతాడు, అమ్మాయికి ఏమో ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ 250,000 మెంబర్స్కు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు చెప్పింది కరెక్టే. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఎట్లా వర్కౌట్ అన్నది చాలా కష్టమే వాళ్ళకు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి అడ్జస్ట్ కావాలంటే అక్కడ వాళ్ళు ఎక్కడైనా యూఎస్లో నార్మల్గా మేము ఏం చేస్తామంటే మా పిల్లలు కూడా, ఈవెన్ నేను మా ఆవిడ డాక్టరు, అక్కడ మంచి పని చేసినా కూడా ఫిజికల్ థెరపిస్ట్ డాక్టరు అన్ని పని చేసినా కూడా మా పిల్లల్ని రెస్టారెంట్లో పని చేపిస్తాం అక్కడ, గ్యారంటీ అట్లా, అది ప్రొవిజన్, అక్కడ కల్చర్ అట్లా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు వచ్చి ఎక్కడో రెస్టారెంట్లో పని చేసుకొని మరి ఆ లైఫ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయగలుగుతారా? అక్కడ యూఎస్ లైఫ్ స్టాండర్డ్ ఏదైతే వాళ్ళు బతికినరో ఆ లైఫ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారా అంటే కష్టం. ఎందుకంటే రెస్టారెంట్లో కానీ ఇటువంటి జాబ్స్లో మరి అందరూ ఐటీ ప్రొఫెషనల్స్లో ఉంటారు, మరి అందరూ ఐటీ ప్రొఫెషనల్ ఉంటారు కదా. మీరు నేను ఐటీ ప్రొఫెషనల్ కాదు కదా. మనం తీసుకొచ్చి తల్లిదండ్రులు తీసుకొచ్చారు ఇంజనీరింగ్ చదువురా అంటే మనం చదవలేక నేను లాయర్ అయినా మీరు జర్నలిస్ట్ అయినారు కదా. సో అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఎట్లా జాబ్స్ అంత ఈజీ కాదు కదా ఇక్కడ రావడం, ఇక్కడ అడ్జస్ట్ కావడం. సో కల్చరల్ అడ్జస్ట్మెంట్ ఈ పిల్లలకు చాలా 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 కష్టం అండి. ఈ ఎట్లా అన్నది అది సైకాలజిస్టులు తర్వాత అందరు వచ్చి వాళ్ళకు స్టడీ చేసి ఏమైనా ప్రొవిజన్ చెప్పాలి, కానీ నేను లాయర్గా మాత్రం ఏం సొల్యూషన్ చెప్పలేను. వాళ్ళకి లాంగ్వేజ్ కల్చర్ మొత్తం ప్రాబ్లం. అవునండి, వాళ్ళకు తెలుగు కూడా సరిగా రాదు. తర్వాత నేనేం చెప్తా అంటే వీళ్ళకు, ఈ పిల్లలకు కూడా మీరు తల్లిదండ్రులు ఎవరైతే మీరు చూస్తున్నారో, మీరు ఈహా టీవీ నుంచి మేము క్యారియర్ గైడ్ ఎప్పుడు దాదాపుగా వారంగా ఒకటి చేస్తుంటామండి. మీ పిల్లలకు ఈహా టీవీ ఈ క్యారియర్ గైడ్ అన్నది తప్పకుండా చూపెట్టండి. మేము చేసే ప్రతి ప్రొవిజన్స్, ఎందుకంటే వాళ్ళకు మేము అడ్రస్ చేస్తాను ఇవన్నీ ఇష్యూస్. మొదటి నుంచి కూడా గ్రీన్ కార్డ్ రాదు మీకు, మీరు వెనుకకు రావాల్సి వస్తుంది, మీ పిల్లలు వెనుకకు రావాల్సి వస్తుంది అన్నది వాళ్ళకు మొదటి నుంచి కూడా మైండ్లో పెడితే అది ఈజీ అయిపోద్ది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారండి. పిల్లలు అక్కడనే పుడతారు, అక్కడనే పుట్టినా కానీ వాళ్ళ గ్రీన్ కార్డ్ రాదు, వాళ్ళ గ్రీన్ కార్డ్ అన్నది లేదు, సిటిజన్షిప్ అన్నది లేదు. కాకపోతే వాళ్ళు మొదటి నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మెంటల్గా ఏం ప్రిపేర్ అయి ఉంటారు, ఇక్కడికి వచ్చేయాలనే మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు మాత్రం అట్లా ప్రిపేర్ కారు. యూఎస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అంతకుముందు ఉన్న జనరేషన్ అంతా వాళ్ళందరూ గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి, వాళ్ళందరికీ మంచిగా ఉన్నారు కాబట్టి ఈ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా వస్తాయని అనుకుంటారు, కానీ రావని మనకు తెలుసు. మన పిల్లలకు కూడా తెలవాలి. దాని పిల్లలు కూడా తెలవాలంటే ఈహా టీవీలోకి మేము క్యారియర్ గైడ్ దాదాపుగా వారానికి ఒకసారి మేము వచ్చి చేస్తాం కాబట్టి లుక్ చేయండి. ఇంకోటి ఏంటంటే తెలుగు కూడా అర్థమైంది వాళ్ళకు. ఎందుకంటే మనం ఈ 2,50,000 మందిలో దాదాపుగా 1,50,000 మంది మన తెలుగు పిల్లలే. వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగులో అడ్జస్ట్ కావాలంటే అది కూడా ఈహా టీవీలో మేము తెలుగులో మాట్లాడతాం కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొవిజన్. వాళ్ళకి అలవాటు చేయండి, తెలుగు అలవాటు అయ్యింది, ఇమిగ్రేషన్ అలవాటు అయ్యింది, రెండు కలిసి వస్తాయి. అక్కడ చూసిన అనుకోండి, అక్కడ మా రెడ్డి న్యూమన్ బ్రౌన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు దాన్ని కూడా వాచ్ చేయొచ్చు. కానీ ఈహా టీవీకి వస్తాయి, తెలుగు ఇమిగ్రేషన్ రెండు వస్తాయి. సార్ మరి ఇప్పుడు ఈ పిల్లలందరూ అమెరికాలోనే ఉండిపోతే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వీళ్ళు యుఎస్ సిటిజన్స్ కాదు కాబట్టి వీళ్ళకు ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళు స్టూడెంట్ వీసా తీసుకోవాల్సి వస్తుంది, F1 స్టూడెంట్ వీసా తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా అక్కడ యుఎస్ సిటిజన్స్కి ఉన్న ఫీజు కన్నా వీళ్ళ ఫీజు దాదాపుగా 2 to 3 times ఎక్కువ పేయాల్సి వస్తుంది అక్కడ. అది మెయిన్ ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు వర్క్ పర్మిట్ అంటే నార్మల్గా స్కూల్కి పోయేటవాళ్ళు, కాలేజీ పోయే వాళ్ళకు ఏది మన స్టూడెంట్ వీసా వాళ్ళకి వర్క్ పర్మిట్ తీసుకోవాల్సి వస్తుంది. యుఎస్ సిటిజన్ వాళ్ళకేమో వర్క్ పర్మిట్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు యుఎస్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి వర్క్ పర్మిట్ అక్కర్లేదు. స్టూడెంట్ వీసా వాళ్ళకు ప్రతి దానికి వర్క్ పర్మిట్ కావాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పినా, మా పిల్లోడు కానీ మా ఫ్రెండ్స్ పిల్లోళ్ళు అని వీళ్ళందరినీ ఏం చేస్తాం, అమ్మాయిలను కానీ రెస్టారెంట్లో పనిచేయడానికి పంపుతాం. వీళ్ళని పంపడానికి వీల్లేదు. ఈ స్టూడెంట్ వీసా వాళ్ళు రెస్టారెంట్లో పని చేయడానికి వీల్లేదు. రెస్టారెంట్లో పని చేయకపోతే అక్కడ కల్చర్ తెలియదు వాళ్ళకు, అంటే అడ్జస్ట్ కాలేరు అంత ఈజీగా. సో కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ పిల్లగాడు కనుక డాక్టర్ కావాలనుకోండి, మొదటి నుంచి ఏంటంటే వాళ్ళు హై స్కూల్ ఉన్నప్పటి నుంచి కానీ ఆ తర్వాత 21 years లోపే వీళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి వస్తుందండి. ఆ యాక్టివిటీస్కు వర్క్ పర్మిట్ కావాలి, వర్క్ పర్మిట్ దొరకదు. సో వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళు యుఎస్ సిటిజన్స్ కాదు కాబట్టి F1 స్టూడెంట్ వీసా మీద స్పెషల్లీ వాళ్ళు చేసేది బ్యాచిలర్స్ డిగ్రీ కాబట్టి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ తగ్గిపోద్ది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడనే ఉన్నారు కాబట్టి
వాళ్ళకు ఆ థింకింగ్ ప్రాసెస్ ఉండదు అన్నట్టు. ఏది ఇట్లా ఇమిగ్రేషన్ పోవాలి, ఇమిగ్రేషన్ నుంచి ఒక అప్లై చేసుకోవాలి, ప్రతి వర్క్ మనం అప్లై చేసుకోవాలి, ప్రతి ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్ పోతే ఆ అడ్రస్ ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ పోతే పర్మిషన్ తీసుకోవాలి, ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్ పోతే మళ్ళీ ఇంకో పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ పర్మిషన్స్కు కొన్నిటికి లాటరీ ఉంటుంది, కొన్నిటికి వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ వర్క్ పర్మిట్ కొన్నేమో స్టెమ్ డిగ్రీస్కేమో 3 year వర్క్ పర్మిట్ ఉంటుంది, నాన్ స్టెమ్ డిగ్రీస్కు 1 year వర్క్ పర్మిట్ ఉంటుంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలియదు, నాలెడ్జ్ నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు చెప్పినా కానీ వాళ్ళకు బుర్రలకు ఎక్కదు. ఎందుకంటే పక్కన ఫ్రెండ్స్ అంతా యుఎస్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకు అవసరం లేదు. ఇంకోటి కొందరు ఫ్రెండ్స్ ఇల్లీగల్ ఉన్ననుకోండి, వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉంది. మన ఒక్క పిల్లలకి లేదు కాబట్టి వీళ్ళకి కొద్దిగా బుర్రకెక్కడం చాలా కష్టమైంది. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్, వాళ్ళు ఏదైతే డిస్క్రిమినేట్ చేయబడ్డారో వాళ్ళు ఆ ఫీలింగ్ తోటి ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దెబ్బతింటాయి వాళ్ళకి. సార్ మరి అక్కడ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, లైక్ మన ఇండియన్స్ ఉన్నారు కదా, కమలా హ్యారిస్ కానీ నిక్కీ హ్యాలీ కానీ, వాళ్ళు ఏం చేయలేరా ఈ ఇష్యూ మీద? ఇప్పుడు కమలా హ్యారిస్ గారు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అక్కడ, అంటే దాదాపుగా 50% ఛాన్స్ ఉంది ఆమె ప్రెసిడెంట్ కావడానికి. మన తమిళనాడులో చిన్నప్పుడు వచ్చింది, పెరిగింది కొన్ని రోజులు అట్లీస్ట్. సో వాళ్ళు ఇటువంటి ఈ చిన్న చిన్న విషయాలు అనుకొని పట్టించుకోరు. ఇటువంటి విషయాలు వాళ్ళకు ఇటువంటి అన్ని చిన్న చిన్న అంటే ఎన్ని బిల్లులో ఉంటాయి, వీళ్ళకి ప్రొవిజన్ చేయాలి ఉంటుంది, కానీ ఆ బిల్లులు పాస్ కావట్లేవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జనరల్గా మనకు ఇండియన్ ఫీలింగ్, ఇమిగ్రెంట్స్ ఫీలింగ్ అంటే ఏంది, అబ్బో వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సే, వీళ్ళందరూ సత్యానాథాలలే, వీళ్ళందరూ సుందరిపిచ్చేయాలే అన్న మెంటాలిటీ మన వాళ్ళకు ఉందన్నట్టు. అంతేకాని ఇటువంటి పిల్లలు ఇగ్నోర్ అవుతారు, వీటి మీద గురించి ఫైట్ చేయాలని చాలా తక్కువ దృష్టి పెడతారు. మేము చాలా ప్రొవిజన్స్ పెట్టినామండి మా వెబ్సైట్లో RN లా గ్రూప్లో పోతే మేము చాలా లెటర్స్ డ్రాఫ్ట్ చేసి పెట్టినాం అన్నట్టు. ఇటువంటి పిల్లల సేవింగ్ కోసము మీరు కాంగ్రెస్ మెన్ను కాంటాక్ట్ చేయడం కానీ, తర్వాత సెనేటర్ని కాంటాక్ట్ చేయడం కానీ, అడ్మినిస్ట్రేషన్ కాంటాక్ట్ చేసి ప్రొవిజన్స్ చేంజ్ చేయడం కానీ, లెటర్లు రాయమని మీ అన్నిసార్లు చెప్పినా కానీ చాలా తక్కువ మంది రాస్తారండి. ఇంకోటి ఏంది, మన ఈ తెలుగు కల్చరల్ అసోసియేషన్ కానీ, మిగతా వేరే కల్చరల్ బెంగాలీ కల్చరల్ అసోసియేషన్స్ కానీ, ఇవన్నీ పోతే ఏంటంటే అక్కడ కూడా వీటి గురించి పెద్దగా అడ్రస్ చెయ్యరు. ఒకవేళ నేను తానా నాట ఆట ఇవన్నీ కూడా పోయినండి, అంటే వాళ్ళు మేము మాట్లాడినప్పుడు మాకు మంచి ప్రొవిజన్ ఇస్తారండి, పోయినప్పుడు స్టేజ్ ఇస్తారు, అన్ని ఇస్తారు, మీరు రాహుల్ మీరు ఇది చేసుకోండి. ఆడ పోతే ఆడియన్స్ ఎవరు రాడండి మాకు, ఎవరు మా దగ్గరకు వచ్చి మేమేం చేస్తామంటే ఒక కంప్యూటర్లో పెట్టి ఒక్కొక్కరితో మీరు వచ్చి నాయన మీరు లెటర్ రాయండి సెనేటర్స్కు అని కంప్యూటర్ తీసి పెడితే మొత్తం మా దగ్గరకు వచ్చింది 4 ఆడియన్స్ వచ్చిండ్రు. అందులో 2 మా దోస్తులే వచ్చిండ్రు. నేను మా లాయర్ను హ్యూస్టన్ నుంచి తీసుకొచ్చి సెయింట్ లూయిస్ పోయి అక్కడ పోయి కూర్చుంటే పెడితే 4 ఆడియన్స్ వచ్చిండ్రు. అదే సినిమా యాక్టర్కి వచ్చింది అనుకోండి, మొత్తం 10,000 మంది ఆ సినిమా యాక్టర్ల గురించే వెనుకపోతాండ్రు. ఇక మేము ఏం చెప్పను అంటే, నేను తానా ఆట అసోసియేషన్ నేనేం బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు మేము అడిగినప్పుడు మాకు డబ్బులు లేకుండా అన్ని ప్రొవిజన్స్, మిగతా వాళ్ళకి డబ్బులతో మేము ఇట్లా ఈ పని చేస్తున్నామంటే వాళ్ళే ప్రమోట్ చేసి, వాళ్ళే ఆ సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో చెప్పించినా కూడా మా దగ్గరకు వచ్చింది 4. అక్కడికి వచ్చిన జనాలు 10,000 మంది ఆ సినిమా చూసడానికి తప్పితే ఇక్కడికి వచ్చి ఇటువంటి ప్రొవిజన్స్ మీద ఫైట్ చేయాలని వాళ్ళకి మీ దృష్టి ఎంత చెప్పినా వినపడదండి. వాళ్ళు పట్టించుకోకపోతే మీరైనా ఏం చేస్తారు? కరెక్టే, కానీ పిల్లల లైఫ్ ఆగమవుతుంది కదండి. అది మరి వాళ్ళకు ఉండాలి, వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. అంటే కొందరు పిల్లలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళు డెఫినెట్ గా యాక్ట్ అవుతారండి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు కనబడేది 2.5 లక్షల మంది. ఏడాదికి ఈ జనాభా ఇంకా పెరుగుతుంది, ఇటువంటి బాధితులు ఇంకా పెరుగుతారు. ఈ లా చేంజ్ కాకపోతే ఈ బాధితులు పెరుగుతారు. దీన్ని మనం పట్టించుకోవాలి. అందుకోసం నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు ఈహా టీవీకి రండి, మేము ఇటువంటి ప్రొవిజన్స్ అన్ని చెప్తా అంటాం. మీరండి, మీ తప్పైతే చెప్పండి, నేనేమో తప్పు చెప్తే చెప్పండి, ఇట్లా వీళ్ళకి ప్రొవిజన్ ఇవ్వద్దంటే చెప్పండి. కానీ ఇటువంటి బై ప్రోడక్ట్స్ వీళ్ళు, దట్స్ వాట్ ఐ సే, ఈ బై ప్రోడక్ట్స్ ఎందుకంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ H1B వీళ్ళ గ్రీన్ కార్డే. కానీ ఈ పిల్లల గురించి పట్టించుకుంటూ ఎవరు లేరు. పిల్లలు అంటే మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి స్టూడెంట్ వీసా అనేది పోయేటోళ్ళకి పట్టించుకుంటున్నారు. ఈ మధ్యలో కాబట్టి
వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళకి గ్రీన్ కార్డు కావాలని చాలాసార్లు మేము ఫైట్ చేసినామండి, చాలా లెటర్లు పెట్టినాం, మేము చాలా ప్రొవిజన్స్ చేసినాం, మేము రావట్లేదు. ఎందుకంటే ఏమైందంటే అయితే మీరు ఇంకోటి అడగొచ్చు, మరి ఒబామా 10 లక్షల మంది గ్రీన్ కార్డు ఇచ్చింది కదా, వాళ్ళకి ఎట్లా ఇచ్చిందంటే వాళ్ళు ఏడ్చిండ్రండి. సెనేటర్ రీడ్, నెవాడా సెనేటర్ పోయి సెనెట్లో పోయి ఏడ్చిండు, నాకు ఇది ఒక్కటే ప్రొవిజన్ ఇచ్చేసిండు, ఆ తర్వాత నేను సెనెట్కు రాను అని చెప్పి ఏడ్చిండు. ఇయలే పాస్ చేయలే వాళ్ళు. నువ్వు పాస్ చేయమని ఒబామా ఏం చేసిండు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. అప్పుడు వాళ్ళకు డెమోక్రాట్స్ మెజారిటీ ఉన్నప్పుడు సెనేటర్ రీడ్ ఫ్రమ్ నెవాడా పోయి సెనెట్లో ఏడ్చి చెప్పిండు వీళ్ళకి పిల్లలకి ఏమని చెప్పి, ఆయన అయ్యలే, ఆయనకు మెజారిటీ ఉన్నప్పుడు కూడా. అయితే ఏం చేసిండు, ఒబామా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. ఈ పిల్లలందరూ ఏం చేసిండ్రు, చర్చ్లకు పోయినరు, కమ్యూనిటీ మీటింగ్స్ పోయినరు, ఏడ్చిండ్రు, మాట్లాడినరు. మన పిల్లలు చేస్తున్నారు, ఇప్పుడు మన పిల్లలు కూడా చేస్తున్నారు. పిల్లలతో కూడా మనం కూడా చేయాలి, పిల్లల్ని కూడా బాగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు ఉన్న ఎఫెక్టు మనం మాట్లాడితే ఉండదు, పేరెంట్స్ మాట్లాడినప్పుడు ఉండదు. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, మనం కూడా చేయాలి, మనం కూడా లెటర్స్ రాలే వీటన్నిటి. మనకు ఒకటి కావాలంటే దానికోసం పోరాడాలి. వాళ్ళకేమి ఇచ్చిండ్రు, ఎవరైతే లీగల్ ప్రొవిజన్స్ లీగల్గా లేరో వాళ్ళకైతేనో ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ ఇచ్చిండ్రు. ఎవరైతే లీగల్గా ఫాలో అవుతుండ్రో మన పిల్లలు, మన తల్లిదండ్రులు, వాళ్ళకి మాత్రం ఇవ్వలేదు. అది తెలుగులో సామెత ఉంటుందండి, తెలుగులో ఏంది, మన ఇప్పుడు పిట్ ఉంటుంది కదా, ఏడ్చే పిల్లకే ఫుడ్ ఎక్కువ దొరుకుతుందట, ఏడువని పిల్లలకు ఫుడ్ దొరకదు అట. అయితే ఇప్పుడు ఏమైందంటే అక్కడ లీగల్గా లేని పిల్లలు 10 లక్షల మంది ఎవరైతే వాళ్ళు బాగా ఏడ్చిండ్రు, ఏడ్చుడితోటి వాళ్ళకి తిండి దొరికింది. మన పిల్లలు ఏడ్చలేరు, మన తల్లిదండ్రులు ఏడ్చలేరు, మన సమాజం ఏడ్చలేదు. మనం ఏమనుకుంటున్నాం, అంత సత్యనాథాలనే, అంత సుందర పిచ్చయ్యనే, అంత కమలా హారిసే, అంత నిక్కీ హేలియే, వీళ్ళ గురించి పట్టించుకోకపోతే మనల్ని ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళకి తిండి దొరకలేదు. దట్స్ సింపుల్. థ్యాంక్ యూ రాహుల్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్, మీకు ఈ అమెరికా వెళ్ళాలి, లేకపోతే ఈ గ్రీన్ కార్డ్, ఈ F1B, H1B ఇలాంటి వాటి మీద ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే రాహుల్ రెడ్డి గారు చాలా వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఒకసారి చూడండి ఈహా టీవీ. లేదు ఇంకా క్లారిటీ కావాలంటే ఈహా టీవీకి రండి, రాహుల్ రెడ్డి గారితో మాట్లాడండి. మేము అన్ని సొల్యూషన్స్ లేవేమో మా దగ్గర, కనీసం ఆ ప్రాబ్లం ఏంది అన్నది ఐడెంటిఫై చేసి పిల్లల నాలెడ్జ్ కోసము, పిల్లలకు ఎవరైతే 21 ఇయర్స్ దగ్గరకు వస్తున్నారో, నేనేమంటున్నా అంటే యుఎస్లో ఉన్న ప్రతి పిల్లవాళ్లకు, ఎస్పెషల్లీ 13 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ మధ్యలో ఇండియాలో పుట్టిన పిల్లవాళ్ళకు మాత్రం ఈహా టీవీ క్యారియర్ గైడ్ మీరు చూపెట్టండి. ఎందుకంటే వాళ్ళకు మెంటల్గా ప్రిపేర్ చేయాలి, మీరు ఇమిగ్రేషన్ ప్రొవిజన్స్ గురించి మెంటల్ ప్రిపేర్ చేయాలి. ఈ ఒక్క ఎపిసోడే కాదు, మేము చాలా ఎపిసోడ్స్ మిగతా కూడా కవర్ చేసినాం. ఈహా టీవీతో మీకు ఇంకోటి ఏమైందంటే ఇమిగ్రేషనే కాకుండా తెలుగు కూడా కవర్ అయింది, పిల్లలు కూడా తెలుగులో అర్థం చేసుకోవడానికి కూడా కవర్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి కెరీర్ గైడ్ ఎపిసోడ్. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.